మాగాయ ముక్కలు మొన్న ఊరేసాను, 4 రోజులు ఊరబెట్టి ఎండబెట్టి అట్టిపెట్టి ఇప్పుడు పచ్చడి కలుపుతున్నానమ్మా. మాగాయ పచ్చడి కలుపుతా. ఎంత బారుగా కోసా కదా, చూశారుగా ఆ రోజు మీరు. ఇవిగో ఎండుమిరపకాయలు, కొంచెం పసుపు వేస్తున్నా, మళ్ళీ కారాలు అవన్నీ పోస్తా కదా, అందుకని అది వేసా అంతే, ఇంకేం వేయలే. వెల్లుల్లిపాయలు ఇదిగో అవి తీసి ఈ ముద్ద చూడండి, ఇలా మిక్స్ చేసి ఈ ముద్ద వేయాలి. ఎండుమిరపకాయ ఉన్నా పర్వాలేదమ్మా, ఏమీ కాదు పచ్చట్లో, అందుకని ఎండుమిరపకాయలు వేస్తా. ఇదిగో చూసారమ్మా, ఇట్ట నూనె సైడ్ ఎట్ట వచ్చిందో, ఇప్పుడు దాకా శుభ్రంగా పిసికి పెట్టానా, ఇదిగో సైడ్కి నూనె ఎట్ట వచ్చేస్తుందో. పెట్టేస్తే ఒక 3 రోజులు 4 రోజులు బయట ఉంచేసి, ఆ వారం ఉంచినా కూడా ఎంత మాగితే మాగాయి కదా, ముక్క ఎండిపోయిన ముక్కలు కదా, దానిలోకి ఎక్కాలి మొత్తం. ఇవాళ కలిపినవన్నీ దాంట్లోకి ఎక్కాలంటే కనీసం ఒక 5-6 రోజులు ఉంటే సూపర్గా ఉంటుంది. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నా. లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, ఈరోజు ఏంటంటే నేను చేయబోయేది మాగాయ ముక్కలు. మొన్న ఊరేసాను, 4 రోజులు ఊరబెట్టి ఎండబెట్టి అట్టిపెట్టి ఇప్పుడు పచ్చడి కలుపుతున్నానమ్మా. మాగాయ పచ్చడి కలుపుతా ఈరోజు, అది చూపిద్దామని ఆ పని పెట్టుకున్నా. ఓకేనమ్మా, ఇదిగో పోతే కొన్ని ఒక్కో ఇదిలో కొన్ని వదులుతూ ఉంటాను కదా, అప్పుడు మళ్ళీ చదువుదామని చెప్పి మొదలుపెట్టా. మహి 9751. అమ్మ, కుక్కర్లో రైస్ డైరెక్ట్గా పెడతారు, వాటర్ అన్నీ పోస్తారు, నాకు అడుగున మెత్తగా ఉంటుంది. ఏముంటుందమ్మా, ఎన్ని నీళ్ళు పోస్తున్నావు లెక్క ఉండాలి కదా. ఒకటికి న్యాయంగా బియ్యం ఉడికే దాన్ని బట్టి, బియ్యం పట్టే నీళ్లు పట్టే దాన్ని బట్టి ఉంటాయి బియ్యం. ఒక గిద్దకి 3 గిద్ద, అదే ఒక గ్లాస్కి 3 గ్లాసులు నీళ్ళు పోయొచ్చు మంచి బియ్యం అయితే. అదే కొంచెం కొత్తగా ఉన్నాయనుకో 2.5 పోయొచ్చు. పోసి కడిగి పెట్టేసి శుభ్రంగా నీరంతా వంచేసి, కుక్కర్లో నీళ్ళన్నీ వంచేయాలి మొత్తం. వంచిన తర్వాత మన కొలత నీళ్ళు పోయాలి. అలా కడిగేసి మళ్ళీ నీళ్ళు పోసేస్తే మెత్తగానే ఉంటుంది. మరి కుక్కర్ కడిగేసి బియ్యం 2-3 సార్లు నీళ్ళన్నీ వారేసేసి శుభ్రంగా, అప్పుడు మనం ఎన్ని నీళ్ళు పోస్తున్నామో ఎన్ని బియ్యానికి ఆ నీళ్ళు పోసుకోవాలి. పోసి ఒకసారి లోపల కలిపేసి కుక్కర్ పెట్టి మూత పెట్టేయండి. 2 సౌండ్లు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టండి. సిమ్లో ఒక 2-3 మినిట్స్ ఉంటే చాలు, తీసేయండి. నీరు ఉండదమ్మా, చక్కగా ఇలా ట్రై చేసి చూడు. అడుగుతున్నావు కాబట్టి పనిమాల చెప్తున్నా నీకు. నీళ్ళన్నీ వంచేసిన తర్వాతే మనం నీళ్లు పోసుకోవాలి. ఆ నీళ్ళు అలా ఉండగానే కొంతమంది పోస్తే నీళ్ళు ఎక్కువైపోయి అడుగు మెత్తగానే మెత్తబడిపోద్ది. ఓకేనమ్మా, అలా చేసి చూడు ఒకసారి. ఓకే అమ్మా, బాయ్. అమ్మా, అదేంటి బెల్లం ఎక్కువ వేశారమ్మా, అసలు వేయకుండా కూడా బాగుంటుంది. వేయకుండా కూడా బాగుంటుంది, ఆ స్టైల్ అదే బాగుంటుంది. కానీ బెల్లం వేస్తే ఆ స్టైల్ మారుతుంది, ఆ టేస్ట్ కూడా మారుతుంది. బెల్లం కొంచెం, ఇప్పుడు పప్పుచారులో కూడా బెల్లాలు వేసుకునే వాళ్ళు ఉన్నారు, పచ్చి పులుసులు కూడా బెల్లం వేసుకునే వాళ్ళు ఉన్నారు. బెల్లం వేసినంత వల్ల పులుసు కూరల్లో ముఖ్యంగా సొరకాయ పులుసు పెట్టినా బెల్లం వేసా. దప్పడాలను పెట్టేవాళ్ళం పూర్వకాలం, అన్ని రకాల కాయగూరలు వేసేసి, అందులో కూడా బెల్లం వేస్తామమ్మా. బెల్లం వేయటం తప్పు కాదు. ఒట్టి పులుసు టేస్ట్ కంటే కూడా బెల్లం వేసి నువ్వు వండి చూడు. ఓకేనమ్మా, బాయ్. తిరుమల వివేక్ అనుకుంటా, 1139 అమ్మ. ఎక్సలెంట్గా ఉన్నాయి మీ వంటలు, చాలా థ్యాంక్స్ అమ్మా. పేరు లేదు, 31 అంటే 9 ఏదో ఉంది. నైస్ రెసిపీస్ అమ్మా, ఇంకా వెరైటీస్ చేయండి తప్పకుండానమ్మా. నారేడ్ల కుమారి. హాయ్ అమ్మ, మీరు వంట చేస్తూ ఉంటే మా అమ్మ గుర్తుకొస్తోంది. సూపర్ అమ్మ. చాలామందికి అమ్మలు గుర్తు రావడం నా అదృష్టం. మీరు నన్ను చూసి మీ అమ్మగారిని తలుచుకుంటూ ఇంకొంచెంసేపు వీడియో చూడాలనిపిస్తుంది కదా, అది కూడా నా అదృష్టమే. నేను మీకు కనిపించి మీ అమ్మగారు గుర్తొస్తుంటే మీకు ఎంత ఆనందంగా ఉందో, మీరు అలా చెప్తుంటే నాకు ఇంతకన్నా మీకంటే కూడా నాకు ఆనందంగా ఉంది. ఓకేనమ్మా. కళాశ్రీ, ఒకసారి చదివానమ్మా నీది. హాయ్ పెద్దమ్మ గారు, మీకు నేను చాలా కామెంట్స్ పెట్టా అమ్మా, మీరు చూడటం లేదు. నా పేరు కళా శ్రీకాంత్. మీ వీడియోస్ డైలీ చూస్తూనే ఉంటామమ్మా. ఓకే అయ్యా, నేను చదివినట్టే ఉన్నాను చాలా వరకు, ఎక్కువ టైమ్స్ కూడా చదివాను. శ్రీకాంత్ అనే పేరు కూడా తెలుసు నాకు. మీరు ఇక్కడ రాయకపోయినా కూడా ఒక్కోసారి శ్రీకాంత్ అనే పేరు చాలాసార్లు చదివా, మీకు అర్థమయ్యే ఉంటుంది.
ఓకే అమ్మ, ఈరోజు ఇప్పుడు మాగాయ పచ్చడి పెడతా అన్నాను కదా, ఇది కొంచెం ఆయిల్ పట్టేసుకుని నువ్వులు పట్టాలి. ఇది పట్టేసుకుని మాగాయ పచ్చడి కలిపేస్తా ఇవాళకి. ఓకేనమ్మా, వెళ్దాం పదండి. ఈరోజు నువ్వులు పెడతా. ఇదే తెప్పించాను కిలో నువ్వులు. తెలుసు కదమ్మా, ఇది మిరియాల ఫుడ్స్ వాళ్ళది ఆర్గానిక్ ఆయిల్ మేకర్. దీని గురించి చాలాసార్లు ప్రతిరోజు వీడియో వచ్చినప్పుడల్లా మీకు చెప్తున్నాను. రోజు చెప్తారు కదమ్మా అనుకోవచ్చు, కానీ నేను చెప్తూనే ఉంటా దాని గురించి. ఇది మాత్రం నేను ఎందుకు చెప్తానంటే, నేను 7-8 నెలల నుంచి ఇది వాడుతున్నాను. చాలా ఆరోగ్యంగా ఉన్నా, మీరే చూస్తున్నారుగా. ఎటువంటి కల్తీ నూనె అసలు ఇంటికి నేను ఇంతవరకు ఆయిల్ ప్యాకెట్లు ఒకేసారి ఆఫర్ ఉన్నప్పుడు అది ఇదని ఒక 6-7 ప్యాకెట్లు వేసుకొచ్చేదాన్ని. ఒకసారి 10 కూడా తెచ్చేదాన్ని. ఎక్కడే పోతాయి నూనె ప్యాకెట్, 4 నెలలు అయితే అయిపోతాయి కదా అని. ఇప్పుడు అస్సలు ఇది ఈ మిషన్ తీసుకున్న తర్వాత ఇంతవరకు ప్యాకెట్లే కొనలే. ఓకే అమ్మ, దీని గురించి ఎంత చెప్పిన ఆరోగ్య విషయంలో మాత్రం ఎంత చెప్పినా తక్కువే. కల్తీ లేని ఆహారం అంటారే, అది మనం ఇంట్లో కూడా గానకు కూడా మన వస్తువులు మనం పట్టుకెళ్ళి కొనుక్కురాట్ల. గానగలు ఆడిచ్చి గానగ పెట్టుకున్నారు, గానగలో కొనుక్కొస్తున్నాం మనం. కానీ ఇది మన కళ్ళెదురుగుండానే మన మెటీరియల్ మనం పోసి మనం ఆయిల్ తీసుకుంటున్నాం. చూడమ్మా, దీన్ని ఆన్ చేశాను. ఇది 90 డిగ్రీస్లో పెట్టాలమ్మా, చూసుకోండి. ఇది ఆన్ చేసిన తర్వాత ఇది 90 డిగ్రీస్లో పెట్టుకోండి. 10 మినిట్స్ వెయిట్ చేయండి అమ్మా. 10 మినిట్స్ వెయిట్ చేస్తే అప్పుడు ఈ మిషన్ ఆన్ చేయాలి. 10 మినిట్స్ తర్వాత చాలాసార్లు చెప్పాను మీకు. వచ్చి మీరు కొనుక్కున్నప్పుడు వాళ్ళు వచ్చి కూడా మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయినా మీరు మైండ్లో గుర్తుపెట్టుకుంటారు, అమ్మ చెప్పింది గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నా. ఓకేనమ్మా, ఇది 10 మినిట్స్ పోతేనమ్మా మీకు నా వీడియో చూసేటప్పుడే దీనికి సంబంధించిన నెంబర్లు అన్నీ వస్తాయి కదమ్మా. మీరు స్క్రీన్లో టీవీలో చూసినా మన ఫోన్లో చూసినా కూడా మీకు ఇక్కడ నేను ఇచ్చే నెంబర్ వచ్చేస్తుంది. 9030313387. ఇదమ్మా నెంబరు. దీన్ని మీరు వీడియో చూసేటప్పుడే ఒక్క కాల్ చేయండి చాలు. ఒక్క కాల్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతారు. ఓకే అమ్మా, 10 మినిట్స్ అయింది. ఇది స్టార్ట్ చేస్తున్నాను చూడండి. అది ఇదిగో అదిగో చూడండి, జస్ట్ పోసి 2 సెకండ్స్ కూడా అవ్వలే. చూడండి పడిపోతుంది ఆయిల్. చూసారమ్మా, ఇది పెట్టడం మర్చిపోయా. ఏంటి మాట్లాడా వీళ్ళు. చూడండి మొత్తం అయిపోయింది. ఇదిగో ఇప్పుడు ఆపేస్తున్నాను చూడండి అమ్మా. మళ్ళీ రివర్స్ పెడుతున్నా. అదిగో చూడండి రివర్స్లో ఎంత వస్తుందో దారా. చూసారా రివర్స్లో ఎట్లా వస్తుందో. అంతే చాలు, చుట్టూ వచ్చేసింది. కిలో పట్టిస్తే 12 మినిట్స్ పట్టింది. ఇదిగో చూడండి, ఒక 400 గ్రాములే వచ్చింది అంతే. చూసారమ్మా, ఇదిగో ఇప్పుడు ఇది ఇలాగే పోసి పెడుతున్నా. ఇది సూపర్గా 2 డేస్ తేరుకోవాలి, అప్పుడే నీట్గా వస్తుంది ఆయిల్. ఇలాగే పెట్టేస్తా డబ్బా నేను. అసలు 2 డేస్ నేను కదపను కూడా. 2 డేస్ 3 డేస్ తర్వాత చూసి ఒక మంచి ఇదిలో పోసుకుంటా మళ్ళీ. అదమ్మా ఫ్రెష్ ఆయిల్. ఫ్రెష్ ఆయిల్ అన్నప్పుడు అలాగే ఉంటుంది మనకు, మకిలిగా పేరుకున్న తర్వాత బాగుంటుంది. ఓకే అమ్మా, అయ్యిందిగా. మీకు దీని గురించి బాగా చాలాసార్లు చెప్పాను, విపులంగా చెప్తున్నాను. ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు కొనుక్కోవటానికి ట్రై చేయండి అమ్మా, ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు ఇది చూడండి, కిలో నువ్వులు పడితే 400 గ్రాములు కూడా వచ్చి రానట్టుంది. ఈ నువ్వుల రేటుకి మనం నూనె ఇచ్చేస్తారు షాపుల్లో. ఎలా ఇస్తారు, ఎలా సాధ్యం అది? అదే ఆలోచించండి. ఆలోచించి మిషన్ కొనుక్కొని మనం సపరేట్గా పట్టుకుని మన ఆరోగ్యం కోసం మనం జాగ్రత్తగా వాడుకుంటే ఆరోగ్యాలు బాగుంటాయి. ఆరోగ్యాలు మాటమాటికి ఏవేవో వస్తున్నాయి చూస్తున్నాగా. నూనె ముఖ్య కారణం. ప్రతిరోజు మనిషికి నూనె లేకుండా ఆహారమే లేదు. ఓకే అమ్మా, ఇక వెళ్ళి పచ్చడి పడదాం రండి. చూడండి అమ్మా, ఆ రోజు కట్ చేసి ఊరపెట్టింది చూశారు కదా ముక్కలు. 3 రోజులు ఊరిన తర్వాత 4వ రోజున గట్టిగా పిండి
సూపర్గా చక్కగా ఎండబెట్టాను. ఎండబెట్టి ఇదిగో ఆ జ్యూసు పిండితే ఇది వచ్చింది జ్యూసు. ఇదిగో అందులో మొక్క గిక్క కూడా మిగిలిందట. దీన్ని వడకట్టి పోసేస్తావు ఇప్పుడు. అట్ట పెట్టడం. ఇగో ఎండిని చూడండి ఎంత బారుగా కోసా కదా, చూశారుగా ఆ రోజు మీరు. సౌండ్ వచ్చేటట్టు ఇట్లా ఎండితే చాలమ్మా. మరి మొక్క ఇరిగిపోయేటట్టు ఎండకూడదు. ఇలా ఎండితే చాలు, గలగల సౌండ్ వస్తే చాలు. దేనికి దానికే ఇలా తీసుకోండి అంతే. ఇదిగో చూసారా అంటూ పోయినాయి కదా, ఇలా దేనికి దానికే. ఇవిగా అమ్మ మొక్కలు ఇవి. ఇదిగో దీనికి సరిపడా కారం పోస్తాను చూద్దరు కానీ. ఇదిగో వెల్లుల్లిపాయలు, ఇదిగో కొంచెం పసుపు వేస్తా. ఆ రోజు పసుపులోనే ఊరబెట్టాను, అయినా కొంచెం పసుపు వేస్తా. ఇదిగో మెంతిపొడి పట్టించి పెట్టాను మీకు తెలుసు. ఇదిగో ఆవాలు కొంచెం వేస్తా, ఎక్కువ వేయను, కొద్దిగా ఆవు పొడి వేస్తా అంతే. ఇంతకు తప్పితే ఇవే కలిపేది, ఇంకేమీ లేదు. కలిపేసి శుభ్రంగా తాలింపు పెట్టాలి. తిరగమాత వేసేస్తా నూనె వేసి. ఓకేనమ్మా. ఇదిగో చూసారమ్మా, ఇది 350 గ్రాములు ఉంటుంది. అడుగు తేరుకుని గిరుకుని అంతా ఉంది కదా. 1 కిలో వేరుశనగ గుళ్ళు పట్టించి నూనె ఇది ఒక డబ్బాలో పోసేసి ఇప్పుడు ఇందులో పోసుకొచ్చా. ఇది కొద్ది కాచేసి అందులో ఆవాలు అవి వేసి తీసుకొచ్చి ఆరాలి పచ్చట్లో పోసేటప్పటికి. అందుకని ముందే ఈ ప్రాసెస్ చేస్తా. పొయ్యి మీద పెట్టి దీన్ని ఏం చేస్తాను చూడండి. నూనె కాగుతుంది చూడండి. ఇదిగో చూడండమ్మా, దీని వేసా అంతే చాలు. ఇవిగో ఎండుమిరపకాయలు. ఇంకా ఇందులో నేమేమేనమ్మా పచ్చడి తిరగమాతలకి పప్పులు. ఇదిగో చూడండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇదిగో స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఎల్లుల్లిపాయలు కొంచెం దంచా తిరగమాతకి. పచ్చట్లోకి మళ్ళీ వేస్తా, తిరగమాతకని కొంచెం దంచా. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసానమ్మా, చూసుకోండి. ఈ వేడికే ఎగిపోతాయి మిరపకాయలన్నీ, ఎగిపోయినాయి చూడండి. ఈ వేడికే అల్లం కూడా ఎల్లుల్లిపాయలు కూడా సూపర్గా ఏగిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఏం చేస్తున్నానంటే ఇదిగో కొంచెం పసుపు వేస్తున్నా. మళ్ళీ కారాలు అవన్నీ పోస్తా కదా, అందుకని అది వేసా అంతే. ఇంకేం వేయలా. బాగా చల్లారిన తర్వాత ఇంగు వేస్తా. ఇప్పుడు దీన్ని ఇట్లా పొయ్యి మీద వదిలేస్తున్నా చూడండి. వదిలేస్తున్నా, లేకపోతే అక్కడ తీసుకొస్తా మీ ఎదురుగుండా చూపించడానికి. ఓకే అయిపోయింది, అక్కడికే తీసుకొచ్చేస్తున్నా పదండి. ఇవన్నీ ఈ ఏర్పాట్లన్నీ మనకు అయిపోయి శుభ్రంగా కారాలు కలుపుకోవడం పచ్చడి పని అంతా అయిపోయేటప్పటికి ఈ నూనె చల్లారుతుంది. చల్లారినాక పోసుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత ఇంగు వేస్తా. ఇప్పుడు ఇది అయింది కదా, ఇందులో పోస్తా ఒక్కోటి. అమ్మా ఇలా చూడు, వెల్లుల్లిపాయ ఇందాక వేసినప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి వెల్లుల్లిపాయ వేసానమ్మా, గమనించండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెల్లుల్లిపాయ వేసా, చక్కగా ఎగిపోయింది. ఇంగు తర్వాత వేస్తా. ఇదిగో ఇప్పుడు చూడండి, ఎండిపోయిన ముక్కల్లో ఆ రోజు తీసి పెట్టా కదా ఊట, అది పోస్తున్నా. ఈ అడుగుదంతా అక్కర్లేదమ్మా, పసుపు లాంటిదే పర్వాలా. ఇదిగో ఇప్పుడు దీనికి పోసేస్తున్నా ఇట్లా. చూసారమ్మా, ఇదిగో ఈ నీరు ఊరికే తడుస్తుంది అంతే. ఊట ఎక్కువ కాయలు కాదు కదమ్మా, కొంచెమే కదా, ఆ ఊట అంతవరకే వస్తుంది. బాగా ముదిరిన తర్వాత ఎక్కువ కాయలు పడితే అప్పుడు ఎక్కువ ఊట వస్తుంది. పెద్ద ఎక్కువ పచ్చడి పెట్టేటప్పుడు అప్పుడు కూడా ఎండిన ముక్కల్లో పోసేటప్పటికి ఇలాగే ఉంటుంది చూడు, ఇంతే. ఈ కారాలు అవన్నీ పోసేటప్పుడు చాలదు, అప్పుడు ఈ నూనెతో దాన్ని శుద్ధ చేసుకోవాలి మనం. చూసారా, పచ్చికారం చక్కగా జల్లించి పెట్టుకుంటా నేను. అదిగో 2 స్పూన్లు, అదిగో 3 స్పూన్లు, అదిగో 4 స్పూన్లు. ఇప్పుడు ఇందులో ఇదిగో అమ్మ పెద్ద స్పూన్తో స్పూనుడు వేసా. పెద్ద స్పూన్తో స్పూనుడు వేయాలి. మెంతిపిండి ఎక్కువ వేయాలి మాగాయికి.
మెంతిపిండి డబ్బా తీస్తేనే అప్పుడే పచ్చడి గుమ్మగుమ్మలు వచ్చేసింది. ఇది ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు మిక్సీలో దంచుకొస్తా. కొన్ని తిరగమూతలు వేసాను, కొన్ని ఇలాగే దంచేసి వేసేయాలి. ఇదిగో అమ్మ వెల్లుల్లిపాయలు, ఇదిగో అవి తీసి ఈ ముద్ద చూడండి ఇలా మిక్స్ చేసి ఈ ముద్ద వేయాలి. ఇక ఇందులో కొంచెమే ఆవపిండి, ఎక్కువ కూడా వేయను, మళ్ళీ పట్టించాలేమో కూర్చొని అనుకున్న మిషన్ పట్టాలేమో అక్కర్లా. ఇదిగో చూసారా, ఇదిగో మనం దేనికో పట్టాను, ఆవపిండి ఉంది చాలు. ఆవకాయ పచ్చడికి ఆవపిండ్లు ఆ ప్రాసెస్ అన్నీ. ఇదిగో చూసారా, ఇప్పుడు వేసిన కారం 4 పెద్ద స్పూన్లు వేసానమ్మా. ఇలా చేత్తోనే పిసుకోవాలమ్మా. ఈ పచ్చళ్ళు చేత్తో పిసుకునే ఏమీ కాదు. సంవత్సరం నా దగ్గర 2 సంవత్సరాల నాటి మాగాయ కూడా ఉంది నా ఇంట్లో. ఇప్పుడు పోయిన సంవత్సరం పెద్దగా పచ్చళ్ళే పట్ల. చూసారా, ఇంతవరకు ఆ ఓట ఇంతవరకు గట్టిగా ఉండడానికి సరిపోయింది. కత్తిమీదంతా జారుగా రావాలంటే ఆ నూనె పోసేయాలి. చూసారమ్మా, శుభ్రంగా కలిపేసా. వెల్లుల్లిపాయ శుద్ధ, అంత ఆవపిండి, అంత మెంతిపిండి అన్నీ కలిపా. ఇదిగో ఇప్పుడు చూడండి నూనె పోసేస్తున్నా, చల్లారిపోయింది. చూసారా, అది ఇంగువ అంత వేసా. ఇదిగో చూడండమ్మా, కొంతమంది అయితే వీటిలో ఆ పప్పులు ఈ పప్పులు వేస్తారు. నేను చెప్పానుగా ఎప్పుడు కూడా ఎటువంటి పప్పులు వేయలే నేను. కొంచెం ఆవాలు వేసాను, వెల్లుల్లిపాయ వేసాను, ఎండుమిరపకాయలు వేసాను, ఇంగు వేసాను, కరివేపాకు కూడా ఇలా. ఇది సంవత్సరం పైనే ఉంటుంది. కరివేపాకు గుమ్మగుమ్మలు అంటే 1 రోజు 2 రోజులు పచ్చడికే. సంవత్సరం అంతా ఉండేదానికి కరివేపాకు అక్కర్లేదు, వేసుకునే వాళ్ళు వేసుకుంటున్నారు, నేను వేయను. ఓకే అమ్మా, చూడండి ఎల్లుల్లిపాయలు చూడండి ఎట్టా ఏగిందో చక్కగా. ఇలా ఏదైనా సరేనమ్మా, పచ్చడి నూనె పోసేసిన తర్వాత ఇట్ట తుడుచుకోండి. ఎండుమిరపకాయ ఉన్నా పర్వాలేదమ్మా, ఏమీ కాదు పచ్చట్లో, అందుకని ఎండుమిరపకాయలు వేస్తా. వెల్లుల్లిపాయ చక్క ఏగిన వెల్లుల్లిపాయ ఉంది, ఇప్పుడు నూరిని పచ్చిగా నూరేసింది వెల్లుల్లిపాయ ఉంది, మంచి ఇంగువ, ఎంత బాగుందో వాసన. అసలు ఏమీ కాదు. ఇది సంవత్సరం నీకు బయట ఉన్నా కూడా ఏమీ కాదు. దాకా ఉందో నూనె పైన కొంచెం, అంతవరకు చాలు. కొంచెం పచ్చడి కదా, మాగాయకి ఆవకాయలాగా పైకి తేలేటట్టే ఉండక్కర్లా, కలిస్తే చాలు ఓట్లోకి. ఇదిగో ఇట్ట పచ్చడంతా నూనెతో కలిసిపోతే చాలమ్మా. ఇలా ఇలా అనుకోండి, చెప్పాను 1 సారి 2 సార్లు. గరిటె ఇట్లా తిరగేసి ఇలా చేయండి. ఇదిగో చూడండి అమ్మా, ఇందాక గరిటెతో తిప్పాను, ఇదిగో ఇప్పుడు చేతితో కూడా అంటున్నా. ఏమీ కాదమ్మా, చక్కగా ఇట్ట పిసికితే నూనె అవన్నీ ఎంత బాగా వెళ్ళిపోద్దంటే ముక్కలోకి. ముక్కకి బాగా పడద్దు అనమాట. ఇందాక నేను స్పూన్తో తిప్పిన దానికంటే కూడా ఇప్పుడు నూనె కూడా పోసి అంటున్నా కదా, ఏమన్నా 2 ముక్కలు పట్టేసి ఉన్నా కూడా ఇలా నలగబెట్టేసా, విడదీసేసా చేత్తో. ఇప్పుడు ముక్కకి విడిగానే అయిపోయింది. ఇదిగో చూసారమ్మా, ఇట్ట నూనె సైడ్ ఎట్ట వచ్చిందో. ఇప్పుడు దాకా శుభ్రంగా పిసికి పెట్టానా, ఇదిగో సైడ్కి నూనె ఎట్ట వచ్చేస్తుందో. ఇదిగో మధ్యలో కూడా ఎట్ట వస్తుందో, ఇదిగో మధ్యలో నొక్కినా కూడా ఇలా వస్తుంది నూనె. చాలన్నమాట, ఈ నూనె చాలిక. ఇంతకన్నా మాగాయలో పోసుకోరమ్మా. అది ఆవకాయ అయితే ఆవకాయ కూడా పట్టి చూపిస్తాను నేను. అది చాలా నూనె కావాలి, చాలా ఆవపిండి, అవన్నీ పెద్ద పని. ఇది మాగాయి సింపుల్గా పట్టుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సంవత్సరంన్నరైనా చెరగదు. ఆవకాయను ఒక్కోసారి మార్పు రావచ్చు, మాగాయలో మార్పే లేదు, సూపర్గా ఉంటుంది. దీని మీద ఒక మూత పెట్టేస్తా. ఇదిగో చూడండి అమ్మా, సూపర్గా కలిపేసానా. ఇదిగో మూత పెట్టేస్తున్నా. ఇట్లా నేను తర్వాత సాయంత్రం దీనిలోనే ఉంచానమ్మా, 3 days కూడా. సాయంత్రం మంచి డబ్బాలో పెట్టేస్తే ఒక 3 రోజులు 4 రోజులు బయట ఉంచేసి ఆ వారం ఉంచినా కూడా ఎంత మాగితే మాగాయి కదా, ముక్క ఎండిపోయిన ముక్కలు కదా,
దానిలోకి ఎక్కాలి మొత్తం. ఇవాళ కలిపినవన్నీ దాంట్లోకి ఎక్కాలంటే కనీసం ఒక 5-6 రోజులు ఉంటే సూపర్గా ఉంటుంది. అదే తురిమిన పచ్చడి అనుకో రేపే వేసి తినేసేయచ్చు. ఇది ఎండబెట్టిన ముక్కలు కదా, చాలా గట్టిగా ఉంటాయి, పీల్చుకోవాలి ఇదంతా. ఈ కారము మనం వేసిన అన్నీ కూడా పీల్చుకోవాలి. అప్పుడు ఒక 4 days 5 days 5th day తింటే వేడివేడి అన్నం, మళ్ళీ పప్పు వేసుకుని మాగాయ కూడా కలుపుకోవచ్చు ఆవకాయలాగానే. ఇంత మాగాయ పచ్చడి వేసుకుని పప్పే వండుకోవచ్చు, మాగాయ పప్పు చాలా చేసుకోవచ్చు మాగాయతో. ప్రస్తుతానికి మా ఫ్రెండ్ ఇచ్చింది లత అనే ఒక అమ్మాయి మా ఫ్రెండ్ ఉందని చెప్పాను కదా, ఒక యంగ్ ఫ్రెండ్లే, ఇస్తేనే పట్టాను కొద్దిగానే పచ్చడి. ఇంకెక్కువ కాయలు పెడితే దీన్ని నిండా పెట్టే వాళ్ళు అందరికీ ఇవ్వడానికి కూడా పెద్దగా ఊరికి ఎంత పెడతా పిల్లలకి, ఎంతో లేదు కదా, టేస్ట్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ మాగాయ ప్రాసెస్ క్లియర్గా పడతా. ఒక 25 కాయలను తీసుకొచ్చి మంచి పడితే అంత పచ్చడి వస్తుంది. అప్పుడు తల కొంచెం ఇవ్వచ్చు. మీకు చూపించడం కోసం ఇప్పుడు పెట్టానమ్మా. ఓకేనమ్మా, ఇది అలా అట్టు పెట్టేద్దాం ఇక. అది ఓకే, ఇవాళ పని అయ్యింది. ఇక ఏమన్నా 2 విషయాలు మాట్లాడుకుందామా? పచ్చడి అయిపోయిందిగా, చూశారుగా, క్లియర్గా సూపర్గా చేసి అక్కడ పెట్టా. అలా మీరు 2 కాయలు తెచ్చుకున్నా ఈ ప్రాసెస్లో చేసి పెట్టుకోండి, అంత పచ్చడి అవుతుంది. అయినా కూడా కొత్తలో చాలా ఆనందం వేస్తుంది ఆ పచ్చడి తింటే, ఆ టేస్ట్లో ఇవన్నీ. ఓకేనమ్మా, 2 కాయలు తెచ్చుకుని నేను ఎలా ఊరేసాను అలా 3 days పెట్టుకుని 4th day బట్టిగా పిసికేసి బాగా ఒక జల్లి లాంటి దాంట్లో పెట్టి బాగా పిసికి ఆరబోసేయండి. పల్సని ప్లేట్లో పెట్టి ఎండలో పెట్టేయండి. మన అపార్ట్మెంట్స్లో ఒక్కరోజుకి ఎండపోతే 2 days ఎండనండి, పర్వాలేదు, పెట్టేసేయండి. ఎక్కడ ఎండ ఉంటే అక్కడ పెట్టేసుకుని గలగలన్నీ చూశారు కదా, అలా తెచ్చినట్టు నేను ఎలా కలిపానో అంతంత వేసుకుని కలుపుకుని చక్కగా నూనె కాసేసి తిరగమాత వేసుకుని శుభ్రంగా చల్లారిన తర్వాత పోసుకోండి. ఒక 3 days అటు పెట్టి వేసుకుంటే మీకే కూరల మీదకే వెళ్దాం అలా. ఓకే అమ్మ, చేసుకోండి. నేను చేసిన దాన్ని ఏది కూడా మీరు వదలకండి అమ్మ, మీరు చేసుకోండి. ఊరికే నేను చెప్పిన మాటలు వినో, నేను చేసే వంట చూస్తే ఆనందించేసి ఊరుకోకండి. మీరు చేసుకోండి, చేసుకుంటే నాకు సంతోషం, చేసుకుని తిన్నారంటే నాకు తృప్తి. నేను వండిన వంటలు కూడా ఎవరికైనా సరే నుంచుని వడ్డిస్తానే ఉంటాను నేను, నాకు ఎప్పుడు అలవాటు, వాళ్ళకి వడ్డించడం అలవాటు. అలాగే నేను చేసిన వంటలు మీరు చేసుకుని తింటే నాకు ఇష్టం. ఓకే అమ్మా, సరే. ఈరోజు ఇంకొకళ్ళిద్దరు చూద్దాం. అమెరికా నుంచి ఒక ఆవిడ అనిత వర్నస్ ఏదో 3 hours ఏగో చూసిందమ్మా. మేడం, ఐ యామ్ అనిత ఫ్రమ్ USA. I watch your channel regularly. You amazing God gift skills. God bless. Keep on doing you wonderful. Bye dear. చాలా సంతోషం అమ్మా. అమెరికాలో ఒక 3 గంటల ముందు చూశానంటున్నావు, చాలా సంతోషం. అంటే మీరు ఏ తెల్లవారుజామున చూసేసి ఉంటావు అనిపిస్తుంది నాకు, లేకపోతే అర్ధరాత్రి అవుద్దాం మీకు ఏ టైంలో చూసావో. చాలా సంతోషం. పడుకునే ముందు చూస్తుంటాము 11ంటికి, అదే ఏదో అయ్యి ఉంటుంది మొత్తానికి. టైం నాకు కరెక్ట్గా తెలియదు కదా. చాలా సంతోషం అమ్మా. మీరు కూడా ఎప్పుడైనా తీరుకున్నప్పుడు చేసుకోండి నా వంటల్ని చూసి. ఈరోజు ఏం చూసావంటే నువ్వు మామిడికాయ మటన్ చూసావు. చాలా రోజులైందమ్మా అది పెట్టి, చాలా నెలలైంది. కానీ ఇప్పటికీ అది చూసావంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే అప్పుడప్పుడు ఒకటి తిరగేస్తూ ఉండమ్మా, ఒక్కొక్క వీడియో తిరగేసి చూస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్ ఉన్నా కూడా చెప్పండి. ఓకే అమ్మా, సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. నా నెంబరు, నా వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతి వీడియో వచ్చేస్తుందిగా, ఏదో ఒక టైంలో కొద్దిగా చూస్తారు, అందుకోసం. ఓకే అమ్మా, చూడండి, మీ ఫ్రెండ్స్ చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. శ్రీలత 6560. అమ్మా నమస్తే. ఆయిల్ అది వాడలామా? క్వశ్చన్ మార్క్ పెట్టారు. వాడచ్చయ్యా, నేను తినేది అదే, అందుకే మీ అందరికీ చెప్తున్నాను వాడండి అని. పోతే సన్ఫ్లవర్ ఆర్ వేరుశనగ ఆయిల్ చెప్పగలరు. అసలు సన్ఫ్లవర్ ఆయిల్ పడుతున్నానయ్యా, వేరుశనగ గుళ్ళు పడుతున్నాను, నువ్వులు పడుతున్నాను. మీరు మిషన్ రాగానే ఆఫ్ చేసి మ్యాటర్లోకి వెళ్ళిపోతున్నట్టున్నారు. ఒక్కసారి చూడండి, ఆయిల్ మిషన్ మీద ఏమాత్రం అవగాహన ఉండి తీసుకోవాలని ఐడియా ఉన్నవాళ్ళు మాత్రం తప్పకుండా మిషన్ చూడండి. 5 minutes ఉంటుంది, ఎక్కువసేపు ఉండదు. నేను వేరుశనగ ఆయిల్ మీరు అడుగుతున్నారు, అది పడుతున్నాను, సన్ఫ్లవర్ ఆయిల్ పడుతున్నాను, నువ్వుల నూనె ఎక్కువగా పడుతున్నాను. చూడండి,
వాడొచ్చా అని అడుగుతున్నారు. వాడొచ్చు నేను అంత మన ఇంట్లో పట్టుకున్న ఆయిలే కదా, అందులో ఎటువంటి కల్తీలు లేవుగా. మనం తెచ్చుకునే సీడ్స్ రేట్లో నూనె దొరుకుతుంది మనకు అందులో సగం కూడా రావట్లేదు, అరకిలో కూడా రావట్లేదు, కిలోకి 400 గ్రాములు వస్తుంది. మరి అప్పుడు మంచిదే కదా. వాళ్ళు ఇంకో 600 గ్రాములు ఎక్స్ట్రా ఎట్లా ఇస్తున్నారు మనకు ఆ డబ్బులకే. అది ఆలోచించండి, అది ఆలోచించి వాడుకోండి. తప్పనిసరిగా ఇంట్లో ఉన్న మిషను నేను ఇప్పుడు నువ్వులు పట్టాను 12 నిమిషాల్లో పట్టేసే కిలో. అదే వేరుశనగ గుళ్ళు పడతాను 15 to 18 minutes అంతే. పిండి మిషన్లు పెడతాను 2 minutes. మిక్సర్ గ్రైండర్ ఉంది కదా, అది 2 minutes. అరకిలో పడుతుంది మనం ఏం పోసినా ఆ మిషన్లో, అది 2 minutes. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. అందుకని తప్పకుండా తీసుకుని ఇంట్లో వాడుకుంటే ఆరోగ్యం మంచిది, ఆరోగ్యానికి ఎంతో ఎంతో మంచిది. మీరు అడిగారు కాబట్టి మళ్ళీ చదివేటప్పుడు కదా, మిషన్లు ఉన్నప్పుడే చెప్తాను ఇలాంటివన్నీ. మీరు అడిగారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను అనమాట. తప్పకుండా దీన్ని తీసుకోండి, యూజ్ చేసుకోండి. చాలా మంచిది ఆరోగ్యానికి. ఆరోగ్యం అంటే దాన్ని మించింది ఏముంది? ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు సంపాదించిన ఆరోగ్యం తర్వాతే. అది నేను చెప్పక్కర్లేదు, ప్రతి మనిషికి తెలిసిన సత్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఓకేనయ్యా? ఓకే, థ్యాంక్ యూ అడిగినందుకు. ఓకే అమ్మా, అయిపోయింది. ఇందా ముందు చదివాను, ఇప్పుడు చదివాను. చాలా టైం, మళ్ళీ మనకు ఉండే టైం అంతా అరగంటలోపు అయిపోవాలంతా. ఓకే అమ్మ, ఈ పచ్చడి మాత్రం మీరు చక్కగా చూసుకుని చక్కగా పట్టుకోండి అమ్మ, అది నాకు సంతోషం. ఓకే అమ్మ, మళ్ళీ ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్ అమ్మ. సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వాళ్ళందరికీ చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి, కొత్త వాళ్ళకు కూడా. ఇప్పుడు 92 కరెక్ట్గా దాటిపోయింది, ఇంకా ఎక్స్ట్రానే వచ్చినాయి, ఒక 50 60. ఓకేనమ్మా, చేయించండి. ఎన్నాళ్ళకి అవుద్దో చూద్దాం. 1 lakh అయినప్పుడు చక్కగా చేస్తా. ఓకేనమ్మా, బాయ్ అమ్మ.